షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి మరియు యలమంచిలి ఎంపీపీ ఎన్నికలు మార్చి 27వ తేదీన జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఎన్నిక వాయిదా పడింది. అయితే ఈ రోజు ఈ రెండు మండలాలకు సంబంధించి అయితే ఎన్నిక పూర్తయింది. దాదాపు యలమంచిలి మండలానికి సంబంధించి వైసీపీ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోగా, ఇటు తణుకు నియోజకవర్గానికి సంబంధించి అత్తిలి టీడీపీ కూటమి ఈ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇటు పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి యలమంచిలి ఎంపీపీ వీరికి ఉన్న బలం దాదాపు కూటమికి 5 సభ్యులు ఉండగా, ఇటు వైసీపీకి సంబంధించి దాదాపు 12 మంది ఉన్నారు. కాబట్టి ఇటు 12 మంది వైసీపీని మెజార్టీ ఉండడంతో ఇది కాస్త వైసీపీకి ఈ పీఠం అనేది దక్కిందని చెప్పాలి. వైసీపీకి సంబంధించి యలమంచిలి మండలం ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యురాలు ఇనుకొండ ధనలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇటు తణుకు నియోజకవర్గానికి సంబంధించి అత్తిలి మండలం ఎంపీపీ ఎన్నికలో మక్కా సూర్యారావు ఎవరైతే ఉన్నారో తాను ఈ ఎంపీపీ ఎన్నికల్లో విజయం సాధించారు. దాదాపు ఈ రెండు ఎంపీపీ ఎన్నికలు గత మార్చి 27వ తేదీన పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఈ రెండు కూడా పెండింగ్ పడిన పరిస్థితి. అప్పట్లో దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈరోజు ఎన్నిక నిర్వహించుకోవాలంటూ కూడా తీర్పు ఇవ్వడంతో ఈరోజు రెండు మండలాల్లో కూడా ఎన్నిక అనేది సజావుగా జరిగింది. ఇటు యలమంచిలి మండలానికి సంబంధించి ఈ ఎంపీపీ వైసీపీకి కైవసం కాగా, అత్తిలి మండలానికి సంబంధించి కూటమికి కైవసమైంది. దీనికి సంబంధించి ఇక్కడ అత్తిలి మండలంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటుండగా, ఇటు పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వైసీపీ నాయకులు అయితే సంబరాలు చేసుకుంటున్నాడు. అయితే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఎక్కడ నెలకొంటాయని ఉదయం నుంచి కూడా పోలీస్ బందోబస్తు ఈ రెండు మండలాల్లో కూడా నిర్వహించిన పరిస్థితి. అయితే ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది మధ్య సజావుగా ఈ ఎన్నిక అయితే జరిగింది. అయితే ఈ రెండు ఎన్నికలకు సంబంధించి ఒకటి వైసీపీ ఒకటి కూటమి వెళ్లడంతో కాస్త రెండు పార్టీల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించి పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో వైసీపీకి కాస్త బలం ఉండడంతో ఆ పీఠం కాస్త వైసీపీకి చేరింది. ఇటు కూటమికి సంబంధించి అత్తిలి నియోజకవర్గానికి సంబంధించి అత్తిలి మండలానికి సంబంధించి ఎంపీపీ ఎన్నిక అనేది కూటమికి బలం ఉండడంతో ఈ పీఠం కాస్త కూటమికి వెళ్ళింది. దీంతో కాస్త ఈ రెండు ఎంపీపీ ఎన్నికలు పూర్తి కావడంతో నాయకులు కార్యకర్తలు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడి చంద్రశేఖర్ మనజార్టీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.